బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీష్ ప్రతాప్ భండారి అలియాస్ కేశవ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు జగదీష్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే, ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిలింగ్కి పాల్పడినట్లు జగదీష్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నటుడి వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఒక మహిళ గత నెల 29న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా చేస్తూ ఉంటుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ ఆత్మహత్య గల కారణాలని తెలుసుకున్నారు. అందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్న సదరు మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండానే జగదీష్ ఫోటోలు తీశాడట. ఆ తర్వాత వాటిని చూపించి బెదిరించాడట. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలియజేశారు. కాగా ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న జగదీష్ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. సూసైడ్ చేసుకున్న మహిళతో గతంలో జగదీష్కి పరిచయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. జగదీష్ విషయానికి వస్తే మొదట కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో నటించాడు. ఆ తర్వాత 2019 మల్లేశంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. జార్జిరెడ్డి, పలాస 1978లో కీలక పాత్రలు పోషించాడు. అయితే పుష్ప సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అందులో అల్లు అర్జున్కి నమ్మిన బంటుగా కేశవ పాత్రలో తనదైన యాస, యాక్టింగ్తో అదరగొట్టాడు జగదీష్. దీని తర్వాత పిక్ పాకెట్, విరాట పర్వం, బుట్టబొమ్మ సినిమాల్లో వివిధ పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఇక సత్తిగాని 2 ఎకరాలతో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు. పుష్ప 2లో జగదీష్ రోల్ మరింత పవర్ఫుల్గా ఉండబోతుందని ప్రచారం జోరుగా జరుగుతున్న ఈ సమయంలో ఇతను ఇలాంటి పని చేసి పోలీసుల చేతిలో అరెస్ట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించిన జగదీష్ ప్రతాప్ భండారి అలియాస్ కేశవ వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు జగదీష్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే, ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫోటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిలింగ్కి పాల్పడినట్లు జగదీష్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నటుడి వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఒక మహిళ గత నెల 29న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా చేస్తూ ఉంటుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ ఆత్మహత్య గల కారణాలని తెలుసుకున్నారు. అందులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్య చేసుకున్న సదరు మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండానే జగదీష్ ఫోటోలు తీశాడట. ఆ తర్వాత వాటిని చూపించి బెదిరించాడట. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలియజేశారు. కాగా ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న జగదీష్ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. సూసైడ్ చేసుకున్న మహిళతో గతంలో జగదీష్కి పరిచయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. జగదీష్ విషయానికి వస్తే మొదట కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో నటించాడు. ఆ తర్వాత 2019 మల్లేశంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. జార్జిరెడ్డి, పలాస 1978లో కీలక పాత్రలు పోషించాడు. అయితే పుష్ప సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అందులో అల్లు అర్జున్కి నమ్మిన బంటుగా కేశవ పాత్రలో తనదైన యాస, యాక్టింగ్తో అదరగొట్టాడు జగదీష్. దీని తర్వాత పిక్ పాకెట్, విరాట పర్వం, బుట్టబొమ్మ సినిమాల్లో వివిధ పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఇక సత్తిగాని 2 ఎకరాలతో హీరోగా కూడా అదృష్టం పరీక్షించుకున్నాడు. పుష్ప 2లో జగదీష్ రోల్ మరింత పవర్ఫుల్గా ఉండబోతుందని ప్రచారం జోరుగా జరుగుతున్న ఈ సమయంలో ఇతను ఇలాంటి పని చేసి పోలీసుల చేతిలో అరెస్ట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.